మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిర్భవించి 25 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో వీళ్ళు రాజ్యోత్సవ సభకి సిద్ధమైన తెలుస్తుంది. ఈ నెల 27న హన్మకొండ ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభని ఏర్పడిస్తున్నారు. ఈ భారీ బహిరంగ సభకి అంటే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రజలు ఇక్కడి తరలించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు వాళ్ళు అడిగారు. సార్ నమస్కారం సార్. రజతోత్సవ సభ ఎలా ఉండబోతుంది అసలు? రజతోత్సవ సభ ఎన్నికల తదనంతరం జరిగే ఒక భారీ బహిరంగ సభ. 60 లక్షల సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల తదనంతరం అధికారం కోల్పోయాక ఒక్కసారి మా కుటుంబం అంతా కలవబోతుంది. ఈ సందర్భంగా ప్రజల్లో కూడా విపరీతమైన స్పందన ఉంది. మా పార్టీ క్యాడర్లో ఉత్సాహమే కాకుండా ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది. దాంట్లో ముఖ్యంగా 6 గ్యారెంటీలు 13 హామీలు అనేటివి కీలకమైనవి. 100 రోజుల్లో అమలు పరిచి తీర్థమన్నారు. ఇవాళ చూస్తే అన్ని అరకొరనే చేసిన కొద్దివి కూడా రుణమాఫీ 30-40% మించలే. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గించారు. మహిళలు విపరీతంగా తన్నుకునేలా ఒత్తిడి గురయ్యేలా అవమానకరమైన రీతిలో ఇలా మహిళా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. 2500 మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పోయింది కదా, తులం బంగారం పోయింది కదా, పెన్షన్లు 2000-4000 అనేది పోయింది కదా. ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే రుణమాఫీ అనేది ఎంత తగ్గిపోయింది. రైతు భరోసా ఎంత అన్యాయం అండి. రైతు బంధు ఎప్పటికప్పుడు రైతులో పడేది. మొన్న వస్తున్న సంక్రాంతికి అన్నారు, ఎన్ని వేశారు? 26 జనవరి అన్నారు. ఏమైంది? ఇవాళ ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు మించలే. అంటే మోసపూరితమైన వాగ్దానాలు. అత్యంత కీలకమైన ఇవాళ వ్యవసాయాన్ని కూడా ఇలా కుంటుపరిచే పద్ధతిలో సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ సంబంధించి కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, పంటల కొనుగోలు కేంద్రాలు కానీ, ఇవన్నీ కూడా ఎంత అలసత్వంతో ఉన్నది అర్థమవుతుంది. అందుకనే ప్రజల్లో కూడా ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కసి అనేది ఉంది. గత కొద్ది కాలంగా అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ, ప్రజాక్షేత్రంలో కానీ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్న తీరు, ప్రజల పక్షాన వినిపిస్తున్న వాణి, ప్రతిపక్ష పాత్ర వహిస్తున్న తీరును చూస్తే ప్రజలు కూడా ఆత్మ చేసుకుంటున్నారు. ఇలాంటి పార్టీని మనం దూరం చేసుకుంది, ఇలాంటి కేసీఆర్ గారిని దూరం చేసుకున్నది. కడుపులో చల్లగా వెళ్ళకుండా అనేక రంగాలకు సంబంధించి పటిష్టవంతంగా నడిపే కేసీఆర్ గారిని దూరం చేసుకోవడం అనేది దురదృష్టకరం అనేది ప్రజలు భావిస్తున్నారు. హాస్పిటల్ కానీ, వైద్యశాలలు కానీ అన్ని రకాలుగా విఫలమవుతున్న ప్రభుత్వ తీరుకు ప్రజలు విసుగు చెందుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పాత్ర ఉండాలి, మీరు నాయకత్వం వహించాలి. కేసీఆర్ గారు తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలి, క్రియాశీలక పాత్ర వహించాలి. మీ నాయకత్వం మాకు కావాలి సార్, మేము వస్తాం, మిమ్మల్ని దూరం చేసుకో తప్పు చేస్తాం, మీరు అధికారంలోకి రావాలి, మీకు అండగా ఉంటామని చెప్పని ప్రజలు కోరుతున్న తీరుకి నిదర్శనంగా అనేక ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు తండలుగా కదిలి వచ్చే అవకాశం ఉంది. 10 లక్షల పైన ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన రీతిలో మేము 1500 ఎకరాలు మేము ఇప్పటికే చదువు చేశాం. బ్రహ్మాండమైన పార్కింగ్ స్థలాలు సమకూర్చాం. మంచిగా ప్యాకెట్లు మంచినీళ్ళు కూడా సరఫరా చేస్తున్నాం. అది వచ్చే ప్రజలకి లైటింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కేసీఆర్ గారి ఆదేశంతో మేము రేయింబవలు ఆ యొక్క ఎలకతుర్తి గ్రామంలోనే ఉండి పనులు చేస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వస్తారనే సంకేతాలు మాకున్నాయి. 40 నుంచి 50 వేల వాహనాలలో ఈ ప్రజలు తరలి వస్తారనే సమాచారం మాకుంది. దాని ప్రకారమే మేము తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంది, కార్యకర్తలు బలంగా నాటకపోయింది. కానీ నాయకుల సమన్వయ లోపం వల్లనే కార్యకర్తలు కూడా చిద్రమవుతున్నారు. వాళ్ళకి అంటే వేరే ఇతర కారణాల వల్ల వేరే పార్టీలకు పోతుందని చెప్పేసి అంటున్నారు. ఇందాక మీరు కూడా చెప్పారు. అసలు ఎందుకు మీ పార్టీ సమన్వయం ఎందుకు ఏర్పడదు? అసలు సమన్వయ లోపం అనేది దాన్ని కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య చాలా తక్కువ ఉంది.
ఈ మైబాద్ నియోజకవర్గంలో కొద్ది మేరకు ఉంది తప్ప మహిబాద్ జిల్లాలో ముఖ్యంగా మీద ఒక దారి ఉంది, ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సత్యవతి మేడం గారు ఒక దారి ఉంది. ఎవరు తీరు వాళ్ళు ప్రశ్నలు పెట్టుకుంటున్నారు. దీని కార్యకర్తల్లో ఒక విభేదాలు వేరుపడుతుంది. అసలు దీనికి ఏం చెప్తారు మీరు? అదే ఇలాంటివి ఉందనే ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. సమన్వయకర్తగా సత్యవతి గారి నియామకం అనేది జరిగింది. మరి వారు కూడా ఎందుకో నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నాకు సమాచారం ఇవ్వలేదు. నేను ఒకవేళ సభాస్థలిలో పనిచేస్తున్నా కూడా నాకు చిన్న సమాచారం ఇచ్చినా కూడా నేను పరిగెత్తే వచ్చేవాడిని. ఇది కొంత జరుగుతుంది, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, దీన్ని సరి చేసుకునేలా చూస్తాం. అంటే రాబో రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. గెలుపుకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ మీద విసిగిపోయారు. ఆ పార్టీని ఎప్పుడు అవకాశం వస్తుందా తిరిగి వారికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. కనుక బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుంది. మా పార్టీ కార్యకర్తలు కూడా మంచిగా శ్రమించాలి, ప్రజలు వచ్చిన స్పందనని గ్రహించాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కూడా గ్రూప్ తగాదాలు లేకుండా చూసుకోవాలి, సమన్వయం చేసుకోవాలి. నీ నానే కాకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ కండువలు కప్పుకున్న ప్రతి ఒక్కరూ ఒక కుటుంబం అనే రీతిలో వ్యవహరించాల్సిన బాధ్యత నాయకుల పైన ఉంది. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు, అందుకనే వాళ్ళకి ఇంటికి పంపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త ప్రభుత్వాలు కూడా ప్రజలు అన్ని విధాలుగా బాగుపడ్డారు. ఇప్పుడు 6 గ్యారంటీలు కానీ సన్న బియ్యం కానీ ఇవన్నీ ప్రజలు చేరువవుతున్నాయి. అది ప్రజెంట్కి అంటే ప్రజెంట్ వాటికి సన్న బియ్యం తినిపించేది కూడా ఒక అభాగ్యం అని చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? ఇదే మీరు లోగో తీసుకెళ్లి అన్ని గ్రామాలలో కానీ కూడల్లో కానీ మీరు మైక్ పెట్టి అడగండి. అడిగితే 80 నుంచి 90% మంది ప్రజలు ఏం సమాధానం చెప్తారనేది మీకే అర్థం అవుద్ది. ఇవాళ ఎక్కడండి ఒక పండుగ అని చెప్తారు వాళ్ళు అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, ప్రజలు కాదు. ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళు అంటున్నారు. ఇవాళ పోయి మీరు రుణమాఫీ మీద మాట్లాడండి, ఇలా మంచినీళ్ళ మీద మాట్లాడండి, ఇలా విద్యుత్ మీద మాట్లాడండి, ఇలా ముసలి వాళ్ళ పెన్షన్ల విషయంలో మాట్లాడండి, ఇలా ఇండ్ల విషయంలో మాట్లాడండి. ఏం చేశారు? ఎక్కడ ఏమిచ్చారు? ఆర్టీసీ బస్సులు కల్పించారు కదా. ఆర్టీసీ బస్సులు మహిళలు ఎక్కినప్పుడు ఆ మహిళల దగ్గర పోయి మీరు లోగోను పెట్టి వారు వాయిస్ తీసుకోండి. మీరు సంతృప్తికరంగా ఉన్నాయా, మీకు సీట్లు దొరుకుతున్నాయా, సరిపోని బస్సులు ఉన్నాయా, మీరు ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన ఈ స్కీమ్ ని మీరు ఆనందంగా పొందుతున్నారా అడగండి, చెప్తారు. ఇవాళ అనేక గ్రామాల్లో పోయి మంచినీళ్ళు అడగని చెప్తారు. 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా మంచినీళ్ళ సమస్య వచ్చిందా? పంటలు ఎండాయా? కరెంట్ ఇట్లా ఇబ్బడిగా పోయిందా? ఇలా ప్రభుత్వ హాస్పిటల్ పోయింది. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో హాస్పిటల్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? డాక్టర్లను అడగండి, పేషెంట్లను అడగండి, ఒక్కసారి ఆడ లోగో వినిపించండి. ఒకసారి రెసిడెన్షియల్ స్కూళ్ళలో పోండి, విద్యార్థులు చచ్చిపోతున్నారు. పురుగులు అన్నం, భోజనం సరిగా లేక, మంచినీళ్ళు లేక, గిన్నెలు నొమ్మక, వంటలు సరిగా లేక హాస్పిటల్లో పాలవుతున్నారు. ఎంత వైభవపేతంగా ఉండే. ఈ సంవత్సరం ఎవరన్నా హాస్టల్ సీట్ కోసం లెటర్ కోసం వచ్చేది అడగమనండి, ఎమ్మెల్యేలను అడగండి, అధికార పార్టీ ఎమ్మెల్యేలని. మా ప్రభుత్వంలో ఎట్లుండే? లైన్ కట్టేది, పొద్దున్న లేస్తే గురుకులాల్లో సీట్ కావాలని. అంటే గురుకులాలు విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ గతి లేదు. ఇవన్నీ అన్ని వర్గాల ప్రజలు ఎగేసుకొని ఉద్యోగస్తులు కూడా మరి సపోర్ట్ చేస్తారు కదా. ఇలా ఏ ఉద్యోగ సంఘాన్ని అడగండి, ఏమైంది? వాళ్ళ రెగ్యులేషన్ అయిందా? వాళ్ళ శాలరీస్ అయిందా? వాళ్ళకు సంబంధించిన రావాల్సినవి వచ్చినాయా? ఇప్పటికీ 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతగానం పెండింగ్ లేవు. ఇలా ఉద్యోగస్తులు కూడా, రైతులు, మరి నిరుద్యోగులు ఉండరు కదా, యువకులు ఉండరు కదా, ఒక్కసారి వాటిని కూడా అడిగాను. తండలలో గిరిజనులు అనేక మంది వ్యతిరేకంగా చేశారు కదా, ఒక్కసారి తండలలో పోయి ఈ ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏందని అడగండి, చెప్తారు. సభకి ఎంతమంది వస్తారు? మంచిగా ఇస్తారు సార్? వస్తారు తండాలుగా అన్ని గ్రామాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి అందిన ప్రతి వాహనంలో ఇలా అందుకొని చేరుకుంటారు. మా ముందున్న ప్రధానమైన సమస్య ట్రాఫిక్ జామ్ అనేది ఉంది. 10 లక్షల పైగా ఈ సభకు వస్తారని మేము ఆశిస్తున్నాం. దాని తగిన ఏర్పాటు చేస్తున్నాం.
ఈ నెల 27 జరిగే ఎల్కుత్తు జరిగే భారీ బహిరంగ సభకి సుమారు 10 లక్షల పైకి చిలుక ప్రజలు వస్తారని చెప్తున్నారు. ఇది విజయవంతమవుతుంది. ఈ అంటే సభకి ముఖ్యంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారి దగ్గర ఉండి మొత్తం అక్కడ ఏర్పాట్లు చూస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి కార్యకర్తకి అండదండగా ఉంటామని చెప్పేసిన పరిస్థితి ఉంది.